హాయ్ అందరికీ. నేనైతే లేవగానే బయట ముగ్గు పెట్టి గుమ్మానికి మామిడాకులు కట్టాను. తర్వాత అక్షయ పాత్రలో నీళ్లు పోసి ఫ్లవర్స్ వేసి అలా డెకరేట్ చేశాను. ఇక్కడైతే మా హస్బెండ్ వినాయకుడికి కళ్ళు పెడుతున్నాడు. ముందు రోజు నైటే వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశాడు. తర్వాత కళ్ళకి మిరియాలు పెట్టాడు నల్లగా ఉండడానికి. ఇలా డెకరేట్ చేసుకున్నాము పూలు పండ్లతో. తర్వాత మేమైతే వంట స్టార్ట్ చేసాం. ప్రసాదాలు ఇక్కడైతే పులిహోర రెడీ చేశాను. తర్వాత ఇక్కడ గోధుమ పిండి కలిపాను బొబ్బట్లకి. ఇక్కడైతే మా హస్బెండ్ ఉండ్రాళ్ళు రెడీ చేస్తున్నాడు. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ప్రసాదాలు చేసాము. తను 2 నేను 2, అందుకే త్వరగా అయిపోయింది. పండగ రోజు చాలా పని ఉంటుంది కాబట్టి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పనులు షేర్ చేసుకుంటేనే త్వరగా అయిపోతుందండి. లేకపోతే ఒక్కరి వల్ల అంటే చాలా కష్టం. మేమైతే ప్రసాదాలు, వడలు, బొబ్బట్లు, ఉండ్రాళ్ళు, పులిహోర, పాయసం ఇవి చేసామండి. ప్రసాదాలన్నీ పెట్టేశాము. ఇక్కడ మాకైతే వంట అయిపోయేసరికి 12:30 అయింది. 12:30 తర్వాత మేము పూజ చేసాము. అంటే వినాయకుడిని 11 to 1:30 లోపల కూర్చోబెట్టాలని చెప్పేసి అన్నారు. అయితే మా వాడు గట్టిగా మొక్కాడు వినాయకుడికి, రోజు స్కూల్కి వెళ్ళాలి, అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి అని చెప్పేసి. ఈవినింగ్ అయితే మేము నిమజ్జనానికి రెడీ చేసాము. హారతి ఇచ్చేసి వినాయకుడిని తీసుకొని వచ్చి ఒక టబ్లో వాటర్ పోసి నిమజ్జనం అయితే చేసేసాము. మేమైతే విగ్రహాన్ని బయట పెద్ద వినాయకుల దగ్గర పెట్టలేదండి. ఎప్పుడు చేసినా మేము ఇంట్లోనే నిమజ్జనం చేస్తాము. ఫస్ట్ టబ్లో వాటర్ తీసుకొని దాంట్లో పూలు వేసాడు మా హస్బెండ్. మా వాడైతే ఇక్కడ దండం పెట్టుకుంటూనే అక్కడ దేవుడి దగ్గర పెట్టిన డబ్బులు నాకు ఇవ్వు డాడీ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏం చేస్తావురా ఆ డబ్బులతో అంటే నేను జోబీలో వేసుకొని స్పైడర్ మ్యాన్ బొమ్మ కొనుక్కుంటానని చెప్పేసి అంటున్నాడు. తర్వాత నీళ్ళల్లో పెట్టాం వినాయకుడిని. పెట్టేసి 3 times మగ్గుతో వాటర్ పైనుంచి పోసాము. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్